వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చి పులుసు ఎలా తయారు చేసుకుని వీడియోలు చూపెడతాను. ముందుగానే చింతపండు నానేసుకున్నాం, పచ్చిమిరపకాయలను కాల్చుకున్నాం, దానికి జీలకర్ర తగినంత కొంచెం ఉప్పు, ఉల్లిగడ్డ కోసుకోవాలి. జీలకర్ర ఎల్లిపాయ దంచుకోవాలి. మేము రోట్లోనే దంచుకున్నాం. జీలకర్ర ఎల్లిపాయ రోట్లోనే ఇలా జీలకర్ర ఎల్లిపాయ దంచుకోవాలి. కాల్చిన మిరపకాయలను ఇలా రోల్లో దంచుకోవాలి, మెత్తగా దంచుకోవాలి. ఈ మిరపకాయలను ఇలా మెత్తగా నూరుకోవాలి. జీలకర్ర ఎల్లిపాయ కాల్చిన మిరపకాయలు. ఇప్పుడు చారు తీసుకుందాం. ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని వడగట్టుకోవాలి. ఇట్లా వడగట్టుకోవాలి. చారు వేసిన తర్వాత ముందుగానే మనం జీలకర్ర ఎల్లిపాయ కాల్చిన మిరపకాయలు తగినంత ఉప్పేసి నూరుకున్నాం. ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు మనం పిసుకున్న చింతపండు చారులో ఇది ఇలా మొత్తం ముద్దను కలపాలి. ఇప్పుడు ఈ చారును పోపు పెట్టుకుందాం. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాం. అందులో 2 చెంచాల నువ్వుల నూనె పోసుకున్నాం, 1 చెంచాడు పోపిత్తులు, కళ్యామాకు, పసుపు, ఇంగు, చారును ఇందులో పోసుకోవాలి. దీన్ని మర్రపోసుడు అంటారు. ఇప్పుడు చారు మర్రపోసుడు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. చారు రెడీ అయింది, గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంలో పోసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది పచ్చి పులుసు అంటారు, చారు అంటారు.